వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ముందుగా మీకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. చెప్పండి సార్, బతుకమ్మ చరిత్ర ఏంటి? బతుకమ్మ ఎప్పటి నుంచి వస్తుంది? తెలంగాణలో బతుకమ్మను అంతా ఆదరించడానికి ప్రధాన కారణాలు ఏంటి? బతుకమ్మ అనే పండుగ తెలంగాణ ప్రాంతానికే పరిమితం. తెలంగాణలో మాత్రమే ఉన్నటువంటి ఫెస్టివల్ ఇది. ప్రపంచంలో ఈ విశ్వంలో ఈ పండుగ ఇంకెక్కడ లేదు. ఓన్లీ తెలంగాణలో ఉంది. పూలతోటి దేవుడికి పూజ చేస్తాం. పూలకే పూజ చేసే పండుగ బతుకమ్మ. ఇది కాకతీయ కాలం నుంచి సుమారు 1000 సంవత్సరాల పైనుంచి ఈ ఫెస్టివల్ ఉన్నది. మరి బతుకమ్మకు గత ప్రభుత్వం పెద్దపీట వేస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటు చేసింది? మరి ఇంద్రమ్మ చీరలు అన్నది ఇంద్రమ్మ చీరల మీద పంపిణీ చేసిందా? ఈ ప్రభుత్వము బతుకమ్మకు వ్యతిరేకం. తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మ తీసిందంటేనే బతుకమ్మకు వ్యతిరేకం అనేది క్లియర్ గా స్పష్టం, సుస్పష్టం. ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. బతుకమ్మ చీరలు ఉండే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిండు. బతుకమ్మ చీరలు తీసి ఇందిరమ్మ చీరలు ఇస్తుండ్రు. ఇందిరమ్మకు తెలంగాణకు బతుకమ్మకి ఏం సంబంధం? ఇది తెలంగాణ సంస్కృతి. ఈ పండుగ మన స్పెషల్ పండుగ. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ పెట్టి మనం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం, తెలంగాణ సాధించినాం. బతుకమ్మ ఆశీర్వాదంతో తెలంగాణ, బతుకమ్మ గౌరమ్మ ఆశీర్వాదంతో తెలంగాణ సాధించడం. కాబట్టి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉండే మనం యుద్ధం చేసినాం తల్లిని పట్టుకొని. అటువంటి తల్లిని మార్చింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఏ విధంగా ఉందంటే మనం చేతితో తిందామంటే వాళ్ళు కాలుతో తిందామనే పాలసీలో ఉన్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వము గత ప్రభుత్వంలో బతుకమ్మ పండుగ వచ్చిందంటే 10 రోజుల ముందు నుంచి హడావిడి ఉండేది. చిన్న బతుకమ్మ పండుగ రోజు వీధులలో వీధి లైట్లతోటి డీజేలతో మారుమోయేది. మరి ఇప్పటికీ దాదాపుగా 3 రోజులు అయిపోయింది బతుకమ్మ పండుగ. ఈ రోజు మరి ఎందుకు ఈ గల్లీలలో కూడా డీజేలు లేవు, బతుకమ్మ ఆట పాటలు లేవు? ప్రభుత్వం ఏమనుకుంటుంది? ఎందుకు మహిళలకు పెద్దపీట వేస్తున్న ఈ ప్రభుత్వము ఎందుకు మహిళలను చిన్న చూపు చూస్తుంది? గత ప్రభుత్వము తెలంగాణ జాతిపిత, తెలంగాణ పోరాట యోధుడు కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏం కావాలి ఒక తండ్రి లెక్క అడగక ముందుకు ప్రతి సేవ చేసిన, ప్రజల కోసం సేవ చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ బతుకమ్మ వస్తుంది, గరీబోలు ఉంటారు, ఒక అన్న లెక్క, ఒక తండ్రి లెక్క, ఒక మేనమామ లెక్క అందరికీ బతుకమ్మ ప్రతి ఒక్కరికి చీర పంపించి వాళ్ళను గౌరవంగా పండుగ వాళ్ళ ముఖంలో సంతోషం చూసినటువంటి వ్యక్తి మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన విధానంగా చేయట్లేదు. ప్రజలకు ఎక్కడ సంతోషంగా లేరు కాబట్టి మీకు ఎక్కడ కూడా ఇంకా మీరు అన్నట్టు కళ ఎక్కడ గలీలలో కానీ బతుకమ్మ కళ ఎక్కడ కనిపించట్లేదు అంటే అదే కళ. అంటే ఇక్కడ గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చే చీరలు నాణ్యతమైనవి లేవు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పట్టు చీరలు సారీలు పెడతాము అని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఇప్పుడు ఎందుకు పెట్టలేకపోతుంది? ఇంద్రమ్మ చీరల పేరు మీద ఎంతమంది చీరలు పంపిణీ చేసింది రాష్ట్రంలో? ఈ ప్రభుత్వం బతుకమ్మ పండుగకు గౌరవం ఇవ్వట్లేదు. తెలంగాణ తల్లి చేతకెళ్ళి బతుకమ్మ ఎగిరిపోయిన రోజే బతుకమ్మకి ఈ ప్రభుత్వానికి బంధం పోయింది. బతుకమ్మ తెలంగాణ అనేది కేసీఆర్ కి మాత్రమే, బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ సైనికుల మేము మాత్రమే దీన్ని గుర్తించినాం. ఈ తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, ఈ తెలంగాణ బిడ్డకి ఏం కావాలి, ఈ తెలంగాణ నివాసికి ఏం కావాలి, ఈ తెలంగాణ అక్కలకి ఏం కావాలి, ఈ తెలంగాణ అమ్మలకి ఏం కావాలి, ఈ తెలంగాణ చెల్లెలకి ఏం కావాలి అనేది గుర్తించిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి వాళ్ళ ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకొని చూసినటువంటి వ్యక్తి మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు. మరి వారు రావాలా, ఈ బతుకమ్మ గౌరవమ్మ దయతోటి వారు వస్తారు, మళ్ళీ పూర్వవైభవం వస్తుందని ప్రజలందరూ వెయిట్ చూస్తున్నారు. ఓకే రైట్. ఇప్పుడు ఈ సెలబ్రేషన్ లో ఎంతమంది పాల్గొనబోతున్నారు? మరి ఏంటి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వస్తున్నారా జనాలు? రాష్ట్ర నలుమూల లేదు, ఓన్లీ హైదరాబాద్ సిటీకి సంబంధించిన ప్రజలు, హైదరాబాద్ సంబంధించిన సిటీ ప్రజలు వాలంటరీగా ఇట్లా బీఆర్ఎస్ పార్టీ అయ్యో కేసీఆర్ గారు కష్టాల్లో ఉన్నారు, కేసీఆర్ గారు పార్టీ అంట ఇక్కడ బతుకమ్మ వేడుకలు పెడుతుందంటే వాళ్ళు సొంతంగా ఆటోలు వాళ్ళ వెహికల్లలో వాళ్ళు ఓన్ గా వచ్చారు. దీనికి ఏం పార్టీ కానీ బీఆర్ఎస్ చేయడం కానీ ఎవరం కానీ ఏర్పాటు చేయలేదు. ఖాళీ వాళ్ళు మొత్తం వాలంటరీగా పబ్లిక్ వస్తున్నారు. వాలంటరీగా మా అక్క చెల్లెలు సంతోషంగా కేసీఆర్ గారిని వారి పార్టీ పండుగ కాబట్టి, బతుకమ్మ పండుగ కాబట్టి వాళ్ళ సంతోషం ఈ పండుగలో ఈ క్షణంలో కేసీఆర్ గారు కళ తీసుకోవాలని చూశారు. ఆడ సెక్రటరియట్ చూద్దాము, సెక్రటరియట్ డ్రోన్ తోటి వీడియో తీసుకుందామని కొంతమంది మా సోదరులు వచ్చారు. కానీ ఈ ప్రభుత్వము దురదృష్టవశాత్తు డ్రోన్ ఎగరేయద్దు, కేసీఆర్ కళ బయట కనిపించకూడదని దాచిపెడుతుంది. ప్రజల హృదయాల్లో, ప్రజల గుండెల్లో కేసీఆర్ చేసిన పని, కేసీఆర్ కట్టిన సెక్రటరియట్ ఆడ కళ్ళ ముందు ఉంటుంది. అది శాశ్వతం. చార్మినార్ ఎవరు చెరపలేడు, సెక్రటరియట్ ఎవరు చెరపలేరు, అంబేద్కర్ విగ్రహం ఎవరు చెరపలేరు. కేసీఆర్ గారు బతుకమ్మ పండుగకు ఏ విధంగా ఇచ్చిండు, ఆడబిడ్డలకు ఏ విధంగా చీరలు ఇచ్చిండు అనే
అనేది యావత్ ప్రపంచంలో ఒక పండుగ కోసం ఆడబిడ్డలకు చీరనిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. చివరిగా బతుకమ్మ పాటలను మీ పార్టీ రూపకల్పన చేసిందంట. దాదాపుగా ఆ పాటలు ఏ విధంగా ఉన్నాయి, ఏకి సంబంధించినవి, కేవలం ప్రభుత్వం మీదనే ఉన్నాయి అని అంటున్నారు. అది వాస్తవమేనా? బతుకమ్మ పండుగ, బతుకమ్మ చీర, బతుకమ్మ పాట, బతుకమ్మ గౌరవం, బతుకమ్మ పోరాటం మా ఆత్మ గౌరవం, మా తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవం. అది 1000 సంవత్సరాల చరిత్ర గల పండుగ, కాకతీయ కాలం నుంచి ఉన్న పండుగ. ఈ ప్రపంచంలో ఎక్కడ లేని పండుగ. చాలా బాగుంటాయి. ఇప్పుడు మన పాటలు కూడా వస్తాయి, మీరు చూడండి, బాగుంటాయి, చాలా బాగుంటాయి. జై కేసీఆర్. ఇది బతుకమ్మ సెలబ్రేషన్ అనేది ఇప్పటి నుంచి కాదు, ఆనవాయితీగా వస్తున్న ఈ పండుగ అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి బతుకమ్మ పండుగ ఫెస్టివల్ లేకుండా మహిళా మనుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.